అనగనగా ఒక రామాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరు చూడ్డానికి ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉండేది. పక్షుల కిలకిలతోటి, సూర్యకిరణాలతోటి, వాగు వంపులతోటి ఎంతో అందంగా ఉండేది. ఆ ఊరిలోని ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉండేది. కానీ రాత్రవ్వగానే ఆ చెట్టు నుండి ఎంతో భయంకరమైన శబ్దాలు వినిపించేవి. కానీ పగలైందంటే మాత్రం అందరూ యథావిధిగా పొద్దున్నే లేచి వారి పనులను చేసుకునేవారు. కానీ రాత్రవుతుంటే మాత్రం ఆ చెట్టు నుండి వచ్చే శబ్దాలు విని భయపడి పారిపోయి ఎవరి ఇళ్లల్లో వారు ఉండిపోయేవారు మాట. నిర్మానుషంగా మారిపోయేది. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ చెట్టు దగ్గర ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళాడు. అప్పుడే ఆ చెట్టు నుండి ఒక శబ్దం వినబడింది. రా, వచ్చావా? నా కోసం వచ్చావా? రా, నిన్ను పీక్కు తింటాను, రా. ఆ మాటలు వినగానే ఆ వ్యక్తి భయపడుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి పైన జరిగిన సంఘటన తెలుసుకొని జనులంతా ఒక దగ్గర చేరి అసలు మన ఊరిలో ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా కొన్ని కార్లు రావడం గమనించారు. అందులో ఒక కారు ఆగిపోయి ఒక వ్యక్తి ఆ కారులో నుండి దిగి ఒక పెద్ద మనిషి వద్దకు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వ్యక్తి ఆ ఊర్లోని ఒక మనిషిని కలిసి ఇలా అంటాడు. హాయ్ అండి, మేము సినిమా షూటింగ్ తీసుకోవడానికి మీ ఊరికి వచ్చామండి. ఓ అవునా, మా ఊరికి సినిమా తీయడానికి వచ్చారా? మీ ఊర్లో ఉన్న చక్కని ప్రదేశాల గురించి చెప్తారా అండి? సరే అండి, మా ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం.